రాజ్యసభలో ఓ పక్కన గత 3, 4 రోజుల నుంచి రచ్చ చేసి చివరికి కరెక్ట్‌గా అమిత్ షా ప్రసంగిస్తున్నప్పుడు బాయ్‌కాట్ చేసి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఐఎన్‌డీఏ కూడా. అట్ ద సేమ్ టైమ్ నడ్డా తూర్పారబట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పాలనలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని గుర్తు చేశారు. వాళ్ళ హయాంలో ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టుగా వదిలేయలేదా అని నిలదీశారు. పాల్గామ్ దాడి అనంతరం చర్యల మీద ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళు గతంలో మీ పాలనని గుర్తు చేసుకోండి అన్నారు. ఢిల్లీ, వారణాసి, ముంబై ఇన్ని చోట్ల బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు ఏమైంది మీ భద్రతా వ్యవస్థ ఆ రోజున? అప్పట్లో పేలుళ్లు జరగని నగరం అనేది లేకుండా పోయింది. వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాకిస్తాన్పై ఎట్లాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మనపై బుల్లెట్లు పేల్చిన వాళ్ళకి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది. ఉగ్రదాడులు చేస్తున్న వాళ్ళతో వాణిజ్య బంధాలు పెంచుకుంది. పాక్తో సింధు నదీ జలాల ఒప్పందం అమలు నిలిపే అతను కూడా కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మోడీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది అన్నట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఉరిలో ఉగ్రదాడి తర్వాత ప్రధాని మాట్లాడుతూ బాధ్యులు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. 3 రోజుల తర్వాత మెరుపు దాడులు చేపట్టి ఉగ్ర లాంచ్ ప్యాడ్లను భారత్ ధ్వంసం చేసిందన్న విషయం మర్చిపోతే ఎట్లా అని నిలదీశారు.